హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? బాగున్నారా? మరి ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 2025 డిఎస్సిని సాధించడం ఎలా. గత 2024 అయిపోయింది. నాకు తెలిసిన బిట్టే తప్పు చేశాను మరి అని ఆలోచించుకుంటూ మనందరం కూర్చోకూడదు. నెక్స్ట్ డిఎస్సికి ప్లాన్ చేద్దాం. మరి ఏ విధంగా చేద్దాం? డిఎస్సి అంటే పాఠ్యపుస్తకాలు. టీచర్ జాబ్ అంటేనే పాఠ్యపుస్తకాలు. లైన్ టు లైన్ చదవాలి. అందులో ఏ అంశాలు ఉన్నాయి, ఏ అంశాలతో మనం ముందుకు వెళ్ళాలి, ఏ అంశాలను నోట్స్లో రాసుకోవాలి, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా మనం చదవాలి. చదివిన దాన్ని నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మరి ఎగ్జామ్ ముందు తప్పకుండా రివిజన్ అనేది ముఖ్యమైనది. రివిజన్ చేయడం వలనే మనం జాబ్లో ముందుండగలుగుతాం. మరి ఏ అంశాలను రివిజన్ చేయాలి? ప్రతి పాఠ్యపుస్తకంలో ప్రతి అంశాన్ని, ప్రతి లైన్ ఎక్కడి నుంచి ఇచ్చేది తెలియదు. ఒకప్పుడు ముఖ్యమైన అంశాలను మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇది ముఖ్యమైన అంశము, ఇది ముఖ్యంగా అంశం అనేది ఏమీ లేదు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదవవలసిందే. మరి మెథడాలజీకి తీసుకుంటే మెథడాలజీ అకాడమీ పుస్తకం సుత సరిపోతుంది. మరి అన్నీ అకాడమీ మెథడాలజీ పుస్తకాలు చదవడం అంటే చాలా కష్టం. అందుకే నేను ఒక చిన్న టిప్ చెప్తాను, వినండి. మూల్యాంకనం అనేది తెలుగు మెథడాలజీలో చదివారనుకోండి, దాన్ని సోషల్లో, సైన్స్లో చదవాల్సిన అవసరం లేదు. చదివిన ఇక్కడున్న అంశాలను అక్కడ మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు, పునరావృతం చేయాల్సిన అవసరం లేదు. అదే కాకుండా మరి ఇంకా పాఠ్య ప్రణాళికలు ఉంటాయి. ఒక తెలుగులో చేంజ్ ఉంటాయి, మిగతా సబ్జెక్ట్లో పాఠ్య ప్రణాళికన్నీ సంబంధించి అన్నీ ఒకదానికొకటి లింకప్ అయి ఉంటాయి. ఒక నిర్వచనం అనేది ప్రతి సబ్జెక్టుకు చేంజ్ ఉంటాయి, అవి చూసుకోవడం జరగాలి. అదేవిధంగా ఎడ్వర్డ్ సోపానాలు అనేది ప్రతి దాంట్లో ఒకే విధంగా ఉండడం జరుగుతుంది. బోధనోపకరణలు ఇంచుమించు అన్ని మెథడాలజీలు దగ్గరి సంబంధం ఉంటాయి. కాబట్టి మెథడాలజీని మీరు ఒకదానిలో చదివి దాన్ని ఇంకో దానికి కన్వర్ట్ చేసుకుంటే, తొందరగా అవగాహన చేసుకుంటే మంచి స్కోర్ చేయడం జరుగుతుంది. మరి టెట్లో ఉన్న సిలబసే డిఎస్సిలో ఉంటుంది, ఒక పిఐఈ జనరల్ స్టడీస్ తప్ప. మరి ఆ పిఐఈ జనరల్ స్టడీస్ పిఐఈ అనేది మనకు కొత్త టాపిక్గా అనిపిస్తుంది, కానీ విద్యావేత్తలు ఆల్రెడీ మనకు మెథడాలజీలో ఈ విద్యావేత్తల గురించి మనం ఆల్రెడీ చదువుకోవడం జరుగుతుంది. ఏదైనా టెట్లో ఉన్నదే డిఎస్సిలో ఉంటుంది. కాబట్టి టెట్పై బాగా ఫోకస్ చేయండి, మంచి స్కోర్ చేయండి. మరి ఇంకా ముందు మీకు మంచి వీడియోస్ తోటి ముందుకు రావడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు ఫార్వర్డ్ చేయండి.